గోపాల కృష్ణ భగవానికి అలా బృందావనంలో ప్రవేశించాడు కృష్ణ పరమాత్మ బలరాముడు. ఇప్పుడు వీళ్ళిద్దరి వయసు కాస్త పెద్దగా అయినారు. చక్కగా నడుస్తూ ఉన్నారు. ఇద్దరు కూడా చిన్న చిన్న చెన్నా గోళాలు తీసుకున్నారు. చెన్నా గోళాలు అంటే ఆవులను ఆలమందలను నడిపించడానికి చిన్న ముళ్ళుతో కూడినటువంటి కర్రలు. అలా చిన్న చిన్న చెన్నా గోళాలు తీసుకొని ఆ బృందావనంలో ఎంతో దూరం పోకుండా వాడి దగ్గర ఉన్నటువంటి అడవికి వెళ్ళి ఆ ఆలమందలన్నింటినీ మేపుతూ ఉన్నారు. బృందావనం ఎంత అద్భుతంగా ఉన్నది అంటే బృందావనంలో ఉండేటువంటి చెట్లన్నీ కూడా సుగంధమైనటువంటి వాసనను వీస్తూ ఉన్నాయి. బృందావనంలో సెలయేళ్ళు ఆనందంగా అసలు ఎన్నడూ ఎండిపోయి సెలయేళ్ళట ఆ నీళ్ళని స్వచ్ఛముగా ప్రవహిస్తూ ఉన్నాయట. అలా ఆ వనమే బృందావనంగా మారి అద్భుతమైనటువంటి తులసి చెట్లు ఎటు చూసినా కూడా తులసి వనాలే ఉన్నాయట. అలాంటి బృందావనము ఆ అద్భుతంగా వనంలో పరమాత్మ విహరిస్తూ చిన్న చిన్న చెన్నాగోళాలు తీసుకొని ఆలమందలన్నింటినీ మేపుతూ ఉన్నాడు. ఇలా బృందావనంలో రోజులు గడుస్తూ ఉంటే కంసునికి ఈ వర్తమానము అందిందట. తనను చంపేటువంటి కృష్ణుడు అష్టమగర్భుడు బృందావనంలో ఉన్నాడన్న వర్తమానం అందింది. వెంటనే ఇప్పుడు రాక్షసులను మళ్ళీ పురమాయించాడు. కృష్ణ పరమాత్మ ఎక్కడైతే పరమాత్మ ఈ ఆలమందలను తీసుకొని ఎక్కడైతే మేపుతూ ఉన్నాడో ఆ ఆలమందలలో ఒక ఆవు దూడగా ఒక రాక్షసుని పంపించాడు. ఇప్పుడు ఆ రాక్షసుడు దూడలలో దూడై దూరిపోయాడు. ఈ విషయాన్ని పరమాత్మ నిజంగా సహస్రాక్షో సహస్రపాద వారికి వేయి గనుడు కాబట్టి దాన్ని గమనించాడు. ఒరే అన్న బలరామా, అదిగో చూసావా ఒకడు వచ్చాడు అనగానే బలరాముడు నవ్వుకున్నాడు. వీటికి కూడా మూడింది వాళ్ళ అనుకున్నాడు. అనుకొని ఈ దూడ రూపంలో ఉన్నటువంటి రాక్షసుడు కృష్ణుడిని బాగా కుమ్మి కుమ్మి చంపాలని వాడి ఆలోచన. వాడు మందలో మందయ్యి ఉన్నాడు. కృష్ణ పరమాత్మ వెనక నుండి ఒక్కసారి వెళ్ళి ఆ దూడ వెనక కాళ్ళను రెండు అమాంతము పట్టుకున్నాడు. పట్టుకొని గాలిలో గిరగిరా 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 తిప్పి నేలకు వేసి మోదాడు. ఎప్పుడైతే నేలకు వేసి మోదాడో దూడ రూపంలో ఉన్నటువంటి రాక్షసుడు రక్తము కక్కి అక్కడే చనిపోయాక. చనిపోగానే పక్కనే ఉన్నటువంటి గోపబాలకులందరూ కూడా చూసి అమ్మ కృష్ణ నీకెలా తెలిసిందిరా వీడు రాక్షసుడని, అమ్మా కృష్ణ నిజంగా ఎంత ఆపద తప్పిందిరా అని వాళ్ళందరూ కూడా కృష్ణుని పొగడడం మొదలు పెట్టారట. చుట్టూ ఉన్న వాళ్ళందరూ కృష్ణుడు చుట్టూ చేరారు. భలే కృష్ణ భలే కృష్ణ భలే కృష్ణ భలే భలే హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే భలే కృష్ణ భలే కృష్ణ భలే కృష్ణ భలే భలే హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే. అక్కడ ఉన్న గోపబాలుడే కాదు మీరందరూ చూశారు కదా ఇప్పుడు పడగొట్టింది. మరి మనం అందరం కూడా భలే కృష్ణ అని అనకుండా ఎలా ఉండగలం? అసలు ఆ మాట తప్ప ఇంకేమి అనగలం? కృష్ణ పరమాత్మకు ఏమి ఇవ్వగలం? అందుకే కృష్ణుని మనం కీర్తించాలి. వాడు చేసిన ఏ పనైనా ఏ రాక్షస సంహారమైనా అంతా లోక కళ్యాణం కొరకే. అందుకే అందరూ ముఖ్య కంఠంతో భలే కృష్ణ భలే కృష్ణ భలే కృష్ణ భలే భలే హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే భలే కృష్ణ భలే కృష్ణ భలే కృష్ణ భలే భలే హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ భలే 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 కృష్ణ భలే కృష్ణ భలే కృష్ణ భలే భలే హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే కృష్ణ భలే కృష్ణ భలే కృష్ణ భలే భలే హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ భలే చూడాక ఆహా ఎంత ధైర్యం నీకు కృష్ణ అని వాళ్ళందరూ కృష్ణ పరమాత్మను పొగుడుతూ ఉన్నారట. ఇలా అందరూ కలిసి కృష్ణుని ఎత్తుకొని మధ్యలో ఇలా ఎగరేస్తూ ఎగరేస్తూ భలే కృష్ణ అన్న ఆ నృత్యాన్ని వాళ్ళందరూ కృష్ణుడి చుట్టూ చేస్తూ ఉన్నారట. ఇలా కాలం గడుస్తూ ఉంటే ఈ దూడ కూడా మరణించాలని తెలుసుకొని ఇప్పుడు కంసుడు బకుడన్న రాక్షస